నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా మాట్లాడకండి. చెప్పులు లేకుండా రావాలి. అందరికీ అన్న ప్రసాదం వస్తుంది. అన్న ప్రసాదం వినియోగం చేయాలని సంకల్పంతో చేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు చైత్ర మాసంలో మనకు ఫస్ట్ వారం ఉగాది పండుగ వచ్చింది. తర్వాత వారం ఇంకొక రోజు శ్రీరామనవమి తెల్లారి ముందు రోజు వచ్చింది. ఈరోజు శ్రీరామనవమి తర్వాత హనుమాన్ విజయోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రం అంతటా కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. హనుమాన్ జయంతి అని చెప్పేసి చేస్తున్నారు ఉత్సవం. అయితే మనకు హనుమాన్ జయంతి వచ్చేసి జూన్ 1వ తారీఖు నాడు వస్తుంది. మాట్లాడుకున్నా ఎప్పుడు కూడా మనకు మేలో హనుమాన్ జయంతి వస్తుంది. కానీ ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు నాడు హనుమాన్ జయంతి వస్తుంది. ఎందుకంటే అధికంగా మాసం కావడం వల్ల అలా వచ్చింది. అయితే ఈరోజు హనుమాన్ విజయోత్సవం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే మరి శ్రీరామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిన తర్వాత హనుమంతుడి దగ్గరుండి సీతమ్మ వారిని రాముల వారిని కలిపినటువంటి సందర్భాన్ని చెప్పేసి మనకు హనుమంతుడికి గొప్పగా పండుగ చేస్తారు అందరూ కూడా కలిసి. అదే హనుమంతుడి విజయం సాధించినటువంటి రోజు కాబట్టి అది హనుమాన్ విజయోత్సవంగా పిలువబడుతున్నటువంటి ఈ రోజు శుభకరమైనటువంటి రోజు మంగళవారం, జయవారం. ఇంకోటి ఏంటంటే విషయము పౌర్ణమి తిథి, పున్నమి చంద్రుడు వెన్నెల. ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు మంగళవారం పౌర్ణమి తిథి. ఈనాటి ఆ పౌర్ణమి వెన్నెల వెలుగులు మన మీద ప్రసరింపజేస్తే మనలో ఉన్నటువంటి చంద్రదోషం కానీ రవి దోషం కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు శాస్త్రపరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సాయంకాలం మరి సమయంలో ఈరోజు అందరూ కూడా దీపాలు ముట్టించుకొని విశేషంగా ఆ చంద్రుడికి నమస్కారం చేసుకుంటే విశేషం అని చెప్తున్నారు పెద్దలంతా కూడా. కాబట్టి ఈరోజు మంగళవారం పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మనకు హుజూర్నగర్ వాస్తవ్యులు మొల్లం శివకుమారు దంపతులు వారి కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని అభయాంజనేయ స్వామి వారికి శ్రీరామ రక్షగా తోడుగా ఉంటూ అభయం ఇస్తున్నారు ఆంజనేయ స్వామి. అలాగే మరొకరు మన కోదాడ వాస్తవ్యులు మన ఈ ప్రాంతంలో స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచరు ఎర్రపాటి రవికుమార్ గారి దంపతులు వారు కూడా అన్నదాన కార్యక్రమాన్ని సహకారం అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ శ్రీరామ రక్ష ఉంటూ అదేవిధంగా ఆమె ఆంజనేయ స్వామి యొక్క అభయం వారందరికీ ఉంటుందని చెప్పేసి అభయం ఇస్తున్నాం. అదేవిధంగా కొంతమంది మన బియ్యం ఏదో సహాయ సహకారాలు అందించారు అన్నదాన కార్యక్రమానికి, వారికి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి అన్నప్రసాదాన్ని వచ్చినటువంటి భక్తులందరూ కూడా అభయం ఇస్తున్నాడు స్వామి. శ్రీరామ రక్ష తోడుగా ఉంటుంది మీకు ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా మీ వెంట. పిలిస్తే పలికే దైవంగా మన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు ఇక్కడ. కార్యసిద్ధి అంటే సకల కార్యాలు కూడా విజయాన్ని సిద్ధిస్తాయి. ఆంజనేయ స్వామిని మనం కోరుకున్నట్లయితే వెంటనే అభయం ఇస్తున్నాడు. చాలామందికి నిదర్శనం అయ్యా అని చెప్పి చాలామందికి వచ్చి నా దగ్గర చెప్తూ ఉంటారు, అయ్యగారు మాకు పని అయిందండి, మా అబ్బాయికి ఉద్యోగం దొరికింది, మాకు సంతానం లేకపోతే సంతానం కలిగింది, మీ దయవల్ల అంటే నాదేం లేదు, లోపల ఉన్నటువంటి స్వామి దయ, నేనేమైనా నిమిత్త మాత్రమే మీకు పూజ చేసి అభయం ఇస్తారు స్వామి. కాబట్టి ఆ ఆశీర్వాదం మా ద్వారా అందజేస్తున్నాడు. మీకు అంతా సకల శుభాలు కలుగుతారంటున్నారు. అదేవిధంగా మరి ఈరోజు వచ్చినటువంటి భక్తులకు మరి ఆలయంగా కొత్తగా ఏర్పాటైనటువంటి కమిటీ సభ్యులకు కూడా మంచి శక్తినిచ్చి ఆ శ్రీరామ రక్ష ఆంజనేయ స్వామి వారి వెంట ఉండి తోడుండి వారికి మంచి శక్తిని బుద్ధిని ప్రసాదించి ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరాగంగా కొనసాగాలని వారికి శుభాశీస్సులు అందజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దయచేసి అందరూ కూడా క్రమ పద్ధతిలో లైన్ రండి. అందరికీ అన్న ప్రసాదం వస్తుంది. తొందరపడకండి, చూసుకోకండి. ఒక ప్రసాదం తీసుకోండి. మీకు ఎంత కావాలో అంత వడ్డన చేయండి.